దేవునామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకం నుండి మీరు వింటూ ఉన్నారు. యేసుక్రీస్తు ఎవరు? మొదటిగా ఆయన సృష్టికర్త అయిన క్రీస్తు అని, రెండవదిగా ఆయన జాలిగల క్రీస్తు అని మీరు విన్నారు. మూడవదిగా ఆయన సిలువ వేయబడిన క్రీస్తు. బైబిల్ నుండి యెషయా 53వ అధ్యాయం చదవండి. ఈ సృష్టికర్త అయిన క్రీస్తు, ఈ జాలిగల క్రీస్తు మొదటిగా నీ కొరకు మరణించాడు. నీ స్థానంలో ఆయన మరణించాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. ఆ కలువరి శిలువపై నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన 39 సార్లు కొరడాలతో కొట్టబడ్డాడు. ఆయన మొత్తబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, అపహసింపబడ్డాడు. ఆయనను ఆయన నోరు తెరవలేదు. ఆయన వధించేవాడి దగ్గరకు నడిపించబడ్డ గొర్రె పిల్లవలే ఉన్నాడు. కేవలం నిన్ను రక్షించుట కొరకు ఆయన బాధలన్నిటినీ ఓర్చాడు. పరలోకంలో నీకు బంగారు కిరీటం ధరింపచేయుటకు యేసుక్రీస్తు తల నలుగగొట్టబడి ఆయన తలపై ముళ్ళ కిరీటం ధరింపచేయబడింది. ఆయన తలపై మరలా మొత్తడం వల్ల రక్తం నదివలే ఏరులై పారింది. ఎందుకు? నీకు సమాధాన మనస్సును ఇచ్చుటకు, నీ బాధ నుండి, చింతల నుండి, ఒత్తిడుల నుండి విడిపించుటకు ఇలా చేయబడింది. ఎందుకంటే ఆయన, నా పిల్లలారా, మిమ్మును గూర్చి చింతించుచున్నాను కనుక ఈ చింత యావత్తు నాపై వేయండి అని చెబుతున్నాడు. నీకు నూతనమును పరిశుద్ధమునైన చేతులిచ్చుటకు మరియు శక్తివంతమును అధికారము గల చేతులిచ్చుటకు యేసుక్రీస్తు చేతులు పదునైన మేకులతో గుర్చబడ్డాయి. ఎందుకనగా ఆయన, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును అని చెప్పాడు. గనుక నీవు యేసుక్రీస్తునందు విశ్వాసముంచినట్లయితే నీవు కూడా రోగిపై చేతులుంచి ప్రార్థిస్తే వారు స్వస్థపరచబడతారు. యేసు నామములో నీవు దయ్యాలను వెళ్ళగొట్టవచ్చు. అవి నీ మాటకు లోబడతాయి. విశ్వసిస్తే నీవు కూడా అద్భుతాలు చేయగలవు. అలాగే యేసుక్రీస్తు వలె సువార్త బోధించగలవు. యేసుక్రీస్తు పాదాలు గుర్చబడినప్పుడు రక్తం నది వలె ఏరులై పారింది. ఎందుకు? నీకు అధికారం కలిగిన పాదములిచ్చుటకు. ఎందుకంటే ఆయన, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు అని చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. గనుక నీవు విశ్వసించినట్లయితే నీకు సాతానుపై మరియు వాడి పనులన్నిటిపై అధికారం ఇవ్వబడుతుంది. యేసుక్రీస్తు నీకు సుందరమైన పాదాలు కూడా ఇవ్వనున్నాడు. ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. రోమా 10వ అధ్యాయం 15వ వచనం. రైతు పొలమును దున్నిన విధంగా యేసుక్రీస్తు వీపు దున్నబడింది. ఎందుకు? నీకు స్వస్థతనిచ్చుటకు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రక్కలో గుర్చగా రక్తం నది వలె ఏరులై పారింది. ఈ రక్తం, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా గుండె నుండి కారే రక్తం ద్వారా నీ పాపాలన్నీ కడగాలనుకుంటున్నాను అని చెబుతుంది. దాని నిమిత్తం నీవు యేసుక్రీస్తును ప్రేమించవా? అవును నా స్నేహితుడా, నీకు బదులుగా నీ ఉండవలసిన స్థానంలో యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన సిలువ వేయబడిన క్రీస్తు.